తెల్లటి పుష్పాలతో శివుడిని పూజ చేయటం ద్వారా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. నైవేద్యం గూడా శివుడికి తెల్లటివి సమర్పిస్తే ఆయన తొందరగా అనుగ్రహిస్తాడు. అందుకే శివరాత్రి రోజు కొబ్బరి శివుడికి నైవేద్యంగా సమర్పించడం, లేదా కొబ్బరన్న నైవేద్యంగా సమర్పించడం ద్వారా, పాయసాన్నం సమర్పించడం ద్వారా శివుడు తొందరగా అనుగ్రహిస్తాడు. అలాగే శివరాత్రి రోజు అసలు శివుడిని ఎలా పూజించాలి? అన్నిటికంటే గొప్ప శివ పూజ ఏంటి అంటే, శివపురాణం ప్రకారం పార్థివలింగ పూజ చాలా గొప్పది. పార్థివలింగ పూజ అంటే మట్టితో చేసిన శివలింగాన్ని పూజిస్తే చాలా మంచిది. మట్టిలో కొద్దిగా ఆవు పేడ కలిపి చేసిన శివలింగం అయితే ఇంకా మంచిది. అలా వీలు కాకపోతే పార్థివ శివలింగం, మట్టి శివలింగానికి పూజ గాని, అభిషేకం గాని చేసి, పూజ పూర్తయిపోయిన తర్వాత మర్నాడు గాని, లేదా ఆ మర్నాడు గాని, ఎప్పుడైనా సరే మీకు వీలైనప్పుడు దాన్ని నదిలో నిమజ్జనం చేయాలి. లేదా ఎక్కడైనా మొక్కల్లో వదిలిపెట్టాలి.